దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరి బీసీలు అంటారు కదా, కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తా ఉంది, అది ఓపెన్ సీక్రెట్. ఇంకా దాంట్లో దాచిపెట్టేది ఏం లేదు, నేను ఉద్ధరించేది ఏం లేదు. ఇప్పుడు నేను ఒకటి పట్టుకొచ్చిన, నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ తెలంగాణ డేటు 15/8. ఇవాళ ఎంత 17 నిన్న కాక మొన్న వేసుకోరు. వార్త ఏంటంటే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు వర్షిత్ రెడ్డి గారు నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఆయన ఉన్నాడు. సో వర్షిత్ అన్న నాకు తెలుసు, నాకు ముఖ పరిచయం ఉన్నది, అన్నతో సత్సంబంధాలు ఉన్నాయి. వర్షిత్ అన్న నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఎలా నువ్వు రెడ్డి, సరే నువ్వు ఏ కోటగిరిలో వచ్చినావు ఏం కథ అనేది నేను గతంలో మాట్లాడినా. బీజేపీ సిద్ధాంతం ప్రకారం 45 ఏళ్ళు లేకుండా అధ్యక్షుడు అయ్యే అర్హతే లేదు. మనం 45 కాదు 40 కూడా లేకుండా మనం అయినాం. సరే ఎట్లా అయినాం, దాని వెనకంగా ఏం పావులు కలిగినాం, ఇది ప్రశ్నించాను. ఇప్పుడు దాని టైం అయిపోయింది కదా, చేతులు కానీ ఆకులు పట్టుకుంటే మాకేం రాదు, అయిపోయా, నువ్వు అధ్యక్షుడు అయినావు. నా రిక్వెస్ట్ నా డిమాండ్ ఒకటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తాను తేలిపోతాను. భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి, బీసీ సీఎం చేస్తా అని చెప్పిన భారతీయ జనతా పార్టీలో బీసీలకు న్యాయం జరగాల అన్యాయం జరగాల? వర్షిత అన్న నువ్వు ఏం చేసావని అడగను. నా ఒక్కటే ఒక ప్రశ్న, ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా ఇన్ఛార్జ్, మీడియా కన్వీనర్ 2 వదిలేసినావు, మిగిలిన 22లో 20 కంప్లీట్ చేసినావు. 20 పదవుల్లో ఆల్రెడీ నువ్వు రెడ్డి అధ్యక్షునివి. అది కూడా మన 45 బిలో ఏజ్ మనది. 45 బిలో ఏజ్ లో ఉన్న నువ్వు అధ్యక్షుడు దొంగదారులు అయినావు. అది నేను అడగా, ఒక రెడ్డిగా నల్గొండ జిల్లాలో మీ జనాభా గట్టిగా 7 లేదు 10, 90% ఉన్నారు. 90% బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు. బీజేపీలో ఉన్న కార్యకర్తల్లో 90% బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఉంటే నల్గొండ జిల్లాలో పదవులు ఎవరికి రావాలన్నా, సార్ అధ్యక్ష పదవి మా కాడ పైసలు లేవనుకో, ఇంకోటి అనుకో, నువ్వు వచ్చినావు. పదవులు పార్టీలో ఉన్న పదవులు 90% బీసీ ఎస్సీ ఎస్సీ బహుజనులు ఉంటే గట్టిగా 10 కూడా ఎవరు? మీరు నా లెక్క నాకు తెలుసు కదా, 10 కూడా వెళ్ళరు. మీరు ఎన్ని పదవులు పంచుకున్నా? డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్లు ఎన్ని ఉన్నాయా? 6 ఉన్నాయి. 6 వైస్ ప్రెసిడెంట్ ఉంటే డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి. అంటే అధ్యక్షుడు నువ్వే రెడ్డి, అదే రకంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రెడ్డి. బీజేపీ నల్గొండ జిల్లా నేను అడుగుతా ఉన్నానా, బీజేపీ నల్గొండ జిల్లాలో ఇది పరిస్థితి. బీసీని ముఖ్యమంత్రి చేస్తాను చెప్పిన భారతీయ జనతా పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతున్నారు కదా, నేను బీజేపీకి రాజీనామా చేసింది. నేను మళ్ళా గదే బీసీలకు నా బిడ్డలకు అన్యాయం జరుగుతుందంటే నేను తట్టుకోలేను. అందుకే నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు దేవేందర్ యాదవ్, నరసింహ ఈ 2 మరి బీసీ, ఒకటి బీసీ, ఈయన మరి దళితుడా బీసీనా ఇంకోటా తెలియదు అన్న. 10% ఉన్నవాడేమో 4 తెచ్చుకుంటాడు ఉన్నాళ్ళ, అంటే 80 మార్కులు వేసుకున్నాడు. కానీ 90% ఉన్నవాడేమో 20 మార్కులు వేసుకున్నాడు. ఎక్కడ 85%. అని ఇప్పుడు ఏమైందంటే మందేమో మనం ఉన్నాం, మందేమో బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు నల్గొండ జిల్లాలో. ఏ పార్టీ అయినా, అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. కానీ తిండి అలా ఉన్న కంచంలో తిండి మాత్రం 85%. మీరు 10 మంది 85 మంది భూ ఎట్లా మీకు ఎట్లా పడుతుంది కడుపుకి? 10 మంది ఉన్నారు మీరు, మీ కడుపుకి 10 మంది భూవేసింది. ఎవరి భూ వాడేది అంటారు కదా. ఇప్పుడు సిద్ధాంతం బీసీలకు న్యాయం చేస్తామని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు పొడుగు మాట్లాడుతున్నారు కదా వర్షిత్ అన్న. మరి 85 మంది మీరు 10 మంది అంటే నాకు అది సమాధానం కావాలి. ఇంకోటి వర్షిత్ అన్న, మీరు ఇక్కడ గమనిస్తే ఏదైనా జనరల్ సెక్రటరీ 3 ఉన్నాయి. 3 రెడ్డి లేకపోతే మనం బతకలేమా అని ఈయన ఒక రెడ్డి వచ్చింది. ఎందుకు వచ్చిండే? ఈయన ఎందుకు రెడ్డి వచ్చిండు? ఉన్నాయి 3 కదా, 3 ఇప్పుడు ఈయన 4 మిగిలింది ఆల్రెడీ. అంటే ఏ పదవికి అయినా అందులో రెడ్డి ఉండాలి. దాంట్లో బీసీలు ఉంటారు కదా, వీళ్ళని మీటింగ్ లో విలువద్దు, వాళ్ళు రమ్మనొద్దు, పొమ్మనొద్దు, పొగబెట్టద్దు, ఏమనొద్దు బీసీ ఎస్సీ ఎస్టీలు. ఆ నామాత్రంగా
అంటారు. ఉత్సవ విగ్రహాల లెక్క అట్లా పేర్లు పెట్టాలి. ఉత్సవ విగ్రహాల లెక్క పేర్లు పెట్టి ఒక మీటింగ్ జరుగుతుందా ఈ రెడ్డిని పిలువురి, ఇంకో మీటింగ్ జరుగుతుందా వైస్ ప్రెసిడెంట్ ఉంటుందా ఈ రెడ్డి పిలువురి అంటే 3-4 పోస్టులు వేస్తాయి. ఆ 3-4 పోస్టులు ఏదో రెడ్డిని పెట్టేసి ఏది జరిగినా ఆయననే పిలవాలి. అంతే ప్రాధాన్యతలు గుండుసున్నా ఉత్సవ విగ్రహాల లెక్క వీళ్ళు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అని పేరు పెట్టుకోవాలి. అంతే అంతేనా వలసిదన్న. ఇంకోటి కూడా అడుగుతాను. ఈయన సెక్రటరీ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఇప్పుడు ఇలా మీరు అబ్జర్వ్ చేశారనుకో, ఈ డిస్ట్రిక్ట్ సెక్రటరీలో ఒక్క రెడ్డి కూడా లేడు. ఎందుకు లేదు చెప్పి ఈయన వెంకటేశ్వర అంటారు, మరి ఆయన ఏమి తెలియదు. ఇలా డిస్ట్రిక్ట్ సెక్రటరీలో ఒక్క రెడ్డి కూడా లేడు. ఎందుకంటే ఇది ప్రాధాన్యత లేని పోస్టులు. పెద్ద పనికి వచ్చేది ఉందా వాళ్ళకి ధైర్య. ఎందుకంటే నీ సంతకం ఉందన్నా, నీ వర్షిత్ రెడ్డి గారు సంతకం ఉంది, అందుకే అడుగుతున్నా. నువ్వే 9 అధ్యక్షుడు అయిన వయసు లేకున్నా ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ సెక్రటరీ బీసీలకు సామాజిక న్యాయం బీజేపీ నల్గొండ జిల్లాలో మా వర్షిత్ అన్న చాలా బ్రహ్మాండంగా చేసిన సామాజిక న్యాయం. మరి బీజేపీలో వెనకాల తిరిగే బిడ్డలందరూ బీసీలేనా? బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు వైస్ ప్రెసిడెంట్ వనికి రారా, జనరల్ సెక్రటరీ వనికి రారా? ఇంకా మరీ దుర్మార్గమైన విషయం మాట్లాడతాను నేను. ఇంకో ట్రెజరర్ కో ట్రెజరర్ అంటే నేనైతే ట్రెజరర్ గా నా టీడీఎంఏలో చూసినా పైసలు ఉంటాయంట. ట్రెజరర్ అంటే పైసలు ఉంటాయంట, చెక్కులు సంతకాలు ఉంటాయంట. అప్పట్లో చెప్పారు నాకు మా పెద్దలు. అంటే ట్రెజరర్ కో ట్రెజరర్ ఎందుకు బీసీలు అందరు లేరు? ఈయన రెడ్డి అవి 2 ఉన్నాయి, ట్రెజరర్ కో ట్రెజరర్. మరి 2 ఉన్నాయి కదా, మళ్ళీ 3-4 ఉంటాయేమో. అరే వాడు సంతకం పెట్టాలా, మళ్ళా వాడు సంతకం మనకెందుకురా, మనం బాగా మనం పడాలి. పైసలు వస్తే మనం ఏం తినాలి? 3-4 పోస్టులు వేసిన కదా అలా బీసీలు వదలాలి. ఆ ఒక్కడు మన రెడ్డి ఉంటాడు కదా, వాడు తీసుకొచ్చుకొని మీటింగ్ పెట్టుకోవాలి. వాడు మరి జనరల్ సెక్రటరీ అయితే ఏంది, డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయితే ఏంది, వైస్ ప్రెసిడెంట్ వాడు ఏంది, వాడు పేరు చెప్పుకొని బతాడు అంతే. పని మాత్రం మన రెడ్డిస్ ఉన్న గారు వాళ్ళతో చేయించుకున్నాం. 3-4 ఉన్నాయి ఒక్కొక్క. కానీ ట్రెజరర్ కో ట్రెజరర్ మాత్రం పైసలు ఉంటాయి కదా, పైసలు ఉంటాయి కాబట్టి మరి మనలో ఉండాలి అని చెప్పేసి మళ్ళీ అడిగితే రెడ్డి పెట్టుకున్నాం. ఇంకా ఈ ఆఫీసు ఎంత పెద్ద పనికి రాలేదు కాబట్టి, పెద్ద పనికి వచ్చాయి కాబట్టి ఇక 3 అంతా బీసీలే. బీసీ సామాజిక న్యాయం భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి అన్న గారు సామాజిక న్యాయం బీసీ సీఎం చేస్తున్న భారతీయ జనతా పార్టీలో మీరు చేసిరే సామాజిక న్యాయం. ఎందుకు రాజీనామా చేసి అనుకుంటాను నేను? ఎందుకు రాజీనామా చేసి తెలుసా? నా బీసీ బిడ్డలకు భారతీయ జనతా పార్టీలో నల్లగొండ జిల్లాలో జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక పార్టీని మోస్తే అడగలేనని చెప్పేసి పార్టీకి వెళ్ళి బయటకు వచ్చి అడుగుతా ఉన్నా. వస్తాను నాకు సమానం కావాలి, నీ నుంచి 100% కావాలి. ఇంకోటన్నా, ఇప్పుడు బీజేవైఎం ప్రెసిడెంట్ నువ్వు ప్రకటించలే. బీజేవైఎం ప్రెసిడెంట్ నేను ఒకటే అడుగుతాను, నల్లగొండ జిల్లాలో బీజేవైఎం ప్రెసిడెంట్ ఒక బీసీ బిడ్డ కావాలి. నీ వెనకంగా తిరిగే బిడ్డలందరూ బీసీ ఎస్సీ ఎస్టీలే అన్నా. ఈవెన్ నేను కూడా ఈ పేరు ఆ పేరు అని నేను చెప్ప. నీకు నచ్చినోడు, నువ్వు మెచ్చినోడు బీసీ బిడ్డ 40% పై ఉన్న బీసీలు 45 దానికి వెళ్తాం. 45% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు 90% వెళ్తాం. అందరు కలిస్తే 92 వస్తాం. డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి నేను ఈ ప్రకటించినావు. ఈ ట్రెజరర్ ఒకరిని తీసేయాలి, ట్రెజరర్ కూడా ఒకరు తీసేసి ఒక బీసీ బిడ్డకి ఇవ్వాలి. పైసలు మాట్లాడుండాలి, కుప్ప మాట్లాడుండాలి. ఎందుకుంటుందన్నా? మీ పార్టీ కోసం కష్టం చేస్తలేమా? మీ కన్నబాలు పడతలేమా? మా బిడ్డలు కష్టం చేస్తలేరా? పార్టీ కోసం జెండాలు మోస్తలేరా? ఎందుకు ఇవ్వవు? ఈడో డిస్ట్రిక్ట్ సెక్రటరీ కాడ ఓ ఇద్దరు ఇల్లు ఉన్న రెడ్డిలో వైస్ ప్రెసిడెంట్లు తర్వాత జనరల్ సెక్రటరీ తీసుకొచ్చి ఇల్లు వేయాలి. ఇల్లు ఎందుకు అప్రమాణ్యమైన పోస్టులు ఎందుకు వదిలిపెట్టినావు? ఇదంతా ఎటుపోయినా ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించిన మహేష్ నీ మార్చలేను నువ్వు అన్నావు అనుకో. ఆల్రెడీ ప్రకటించిన మహేష్ నీ మార్చలేను, నా వల్ల కాదు, మళ్ళీ వీళ్ళందరూ బాధపడతారు అనుకున్నాను అనుకో. ఒకటే అడుగుతాను నేను, బీజేవైఎం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఒక బీసీ బిడ్డ కావాలి, బరాబర్గా కావాలి. కాకపోతే నువ్వు బీజేవైఎం ప్రెసిడెంట్ బీసీ బిడ్డ చేయకపోతే బీజేపీలో ఉన్న బీసీ బిడ్డలందరితో జమ్మూ సైడ్కి తీసిద్దాం. వచ్చిదన్నా వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నువ్వు ఆల్రెడీ దొంగదారిలో వచ్చినావు, అధ్యక్షుడు అయిన వయసు లేకపోయినా సరే, ఏ పైరవీలు చేసి అడగను.
నువ్వు వచ్చినాక మళ్ళీ నీ వర్గాన్ని మళ్ళీ లేపుకుంటాను. వైస్ ప్రెసిడెంట్ వాళ్ళే, జనరల్ సెక్రటరీలు వాళ్ళే, ఏ ప్రాధాన్యత లేని డిస్ట్రిక్ట్ సెక్రటరీ మాకు ఇస్తావు. బీసీలకు ట్రెజరర్ కోర్టు పైసలు ఉన్నాయో మళ్ళీ బీసీల రేట్లకు ఇచ్చుకుంటావు. ఏంటన్నా ఏం నేర్పించినా బీజేపీ సిద్ధాంతం ముసుగులో మా బిడ్డలు మోసం చేస్తావురన్న మీరు. సిద్ధాంతం ముసుగులో మా బిడ్డలు పార్టీ కోసం బతారని ఒక అలుసుగా తీసుకుని ఒక అవకాశాన్ని వాడుకుంటావరన్న మీ రెడ్లు. సో దయచేసి కోరుతాను, వర్షితన్న నువ్వు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, బీసీ బిడ్డల మద్దతుతో నువ్వు అయినావు. రేపు బీసీ బిడ్డలు నీకు ఓట్లు వేయాలి, నేను ఎమ్మెల్యేని చేయాలి, నేను ఎంపీని చేయాలి, నేను మంత్రిని చేయాలి. దానికి మా బీసీ బిడ్డల ఓట్లు కావాలి. అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక ట్రెజరరా కో ట్రెజరర్ ఒకటి బీసీ బిడ్డకి ఇవ్వాలి. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్లు తీసేసి డిస్ట్రిక్ట్ సెక్రటరీలు బీసీ రెడ్లను వేయాలి. బీజేపీ ప్రెసిడెంట్ 100% చెప్తా ఉన్నా, 100% అన్నా. వర్షితన్న 100% ఒక బీసీ బిడ్డ రావాలి. కాకపోతే ఇక మీరు నన్ను కేసు పెట్టుకుంటారా చంపుకుంటారా మీ ఇష్టమన్నా. నా బీసీ బిడ్డలతో నేను పోరాటం చేస్తాను బీజేపీ నల్గొండ జిల్లాలో. తప్పన్నా, ఇది అన్యాయం చేయొద్దు. మీ ఎమ్మడిది నేను కష్టం చేసి సర్వస్వం దారపోసింది నా బిడ్డలు. వాళ్ళకి అన్యాయం చేస్తే నేను ఊరుకోను. నా గుండెలో ఆవేదన కూడా అవుతా ఉన్నా. మీరు చేసే అన్యాయం చూస్తా ఉంటే మనసు కరిగిపోతా ఉంది, ఎయిర్ లైఫ్ పారుతా ఉంది. మీరు చేసిన దుర్మార్గాన్ని గమనిస్తా ఉంటే మీ యొక్క కుట్ర బయటపడుతూ ఉంది. పార్టీలో మోసమే, రాజకీయంగా మోసమే, రాజకీయ అవకాశాలకు మోసమే. ఒక బీసీ బిడ్డ అవుతున్నాడు ఓట్లక నా పైన కుట్రలు చేసిరి. ఏం దుర్మార్గం అన్న మీది? ఏ పార్టీకి అయినా మీదే పాపాల పుట్ట అయిపోయింది. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బీజేపీ ప్రెసిడెంట్ కావాలి బీసీ బిడ్డ నల్గొండ జిల్లాకు. అదే రకంగా ట్రెజరర్ కో ట్రెజరర్ లో ఒకరు బీసీ బిడ్డ రావాలి. డిస్ట్రిక్ట్ సెక్రటరీలో రెడ్లను వైస్ ప్రెసిడెంట్ గా ఇక్కడ కిందికి వేయాలి, వీళ్ళని పైకి వేయాలి. ఇప్పుడు ఒక్క నిమిషం, బాలాజీ నాయకుడు వైస్ ప్రెసిడెంట్ చేయి, తర్వాత దీపికా గారిని వైస్ ప్రెసిడెంట్ చేయి, నరసింహ గారిని జనరల్ సెక్రటరీ చేయి, శివకృష్ణ గౌడ్ జనరల్ సెక్రటరీ చేయి. తప్పేంది? వాళ్ళ కిందికి అంటే పనికొచ్చే పోస్టులు కావా అన్నా? మీ కుట్ర కోసం తెలుసు మాకు. మా బిడ్డలు పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీలో తప్పలేక వాళ్ళు మాట్లాడతలేరు. నేను బరాబర్గా మాట్లాడతా. నన్ను ఎలగొడతాం కూడా అవకాశం ఆల్రెడీ నేను వెళ్ళిపోయినా మీ కుట్రలు తట్టుకోలేక. ఇది మీ యొక్క దుర్మార్గమైన వ్యవహారశీలి. అందరూ సమానమే, అందరూ హిందువులే అంటారు, లోపల కుళ్ళు పెట్టుకుంటారు. అందరూ సమానం ఏంటి? మరి ఏది కుళ్ళు కనిపిస్తుంది? మీ కుళ్ళు మొత్తం తెలిసిపోతుంది. ఇక్కడ బీజేపీ కులాల పాచ, మతాల పాచ ఏంది? హిందుత్వం మీద పోరాడతారు. మరి హిందుత్వం మీద మా బీజేపీ పోరాటం చేస్తలేరా? ఏం మనుషులే మీరు? 100% విషయాన్ని అడిగాను. ఏమైనా కుట్రలు చేసుకోరు మీరు. ఏం ఉనికేది ఏం లేదు ఈ విషయంలో. మీరు ఫోన్ చేస్తా, లైవ్ అయిపోయినాక మీకు ఫోన్ చేసే మాట్లాడతా. మీతో మాట్లాడినాక ఇంకా పెద్ద ఎత్తున మాట్లాడే ప్రయత్నం చేస్తా తర్వాత. అది పరిస్థితి మా నల్గొండ జిల్లాలో. ఇంకా మా రేవంత్ అన్న బీసీలకు న్యాయం చేస్తాడు, అక్కడ మా వర్షితలు న్యాయం చేస్తారు. ఇద్దరు న్యాయవంతులు, ఇద్దరు రెడ్లే.